తక్షణ అవసరం కోసం బంగారాన్ని తాకట్టు పెడుతున్నారా? వెంటనే ఆ డబ్బుతో అవసరాలు తీర్చుకుందాం అనుకుంటున్నారా? ఆగండి. ఇప్పుడు బంగారం తాకట్టు పెడితే మీ చేతికి తక్షణమే క్యాష్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. బంగారం తాకట్టుకు ఆంక్షలు పెట్టింది ఆర్బీఐ. అవసరం పీకల మీదకొస్తే మొదట గుర్తొచ్చేది ఇంట్లో బంగారమే. దాన్ని తాకట్టు పెట్టి అవసరాన్ని తీర్చుకుంటాం. డబ్బులు రాగానే మళ్లీ చెల్లించి మన బంగారాన్ని మనం వెనక్కు తెచ్చుకుంటాం. మధ్యతరగతి జీవికి ఎప్పుడూ బంగారం అత్యవసరంలో ఆదుకునే దేవుడే. అయితే ఇక నుంచి బంగారాన్ని తాకట్టు పెడితే వెంటనే మీ చేతికి నగదొస్తుందన్న గ్యారంటీ లేదు. దానిపై ఆర్బీఐ కొన్ని ఆంక్షలు విధించడమే కారణం. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బంగారంపై ఇచ్చే రుణం నగదు రూపంలో 25,000కు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్బీఎఫ్సీల ద్వారా బంగారంపై ₹1,00,000 వరకు నగదు రూపంలోనూ, ఆపై మొత్తాన్ని చెక్కు రూపంలోనూ చెల్లిస్తున్నారు. తాజా నిర్ణయంతో చెల్లింపును 25,000కు పరిమితం చేస్తూ ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. అంటే మీరు 25,000కు మించి ఎక్కువ తీసుకుంటే దానికి చెక్ ఇస్తారు. మీరు దాన్ని బ్యాంకులో వేసి క్యాష్ చేసుకోవాలి. అందుకు 2-3 రోజులు పట్టొచ్చు. అంటే ఎంత అత్యవసరమైనా మీకు ఎక్కువ నగదు కావాలి అంటే 2 రోజులు ఆగాల్సిందే. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం నేరుగా నగదు లావాదేవీలను తగ్గించడానికి వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నోట్ల రద్దుతో సామాన్యుడిని దెబ్బతీసింది కేంద్రం. నగదు విత్డ్రా పరిమితిపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయలేదు. ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పేరుతో బ్యాంకులు అడ్డంగా వడ్డించేస్తున్నాయి. అవి చాలవన్నట్లు ఇప్పుడు ఆర్బీఐ బంగారంపై కూడా ఆంక్షలు విధించింది. దీంతో ఇదెక్కడి గోలా అని తలలు పట్టుకుంటున్నారు కస్టమర్లు.